వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ మండలంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య శుభోదయం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామని చెప్పారు. గ్రామస్తులతో మాట్లాడి సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో ఆరా తీశారు. ప్రతి గ్రామాలకు వెళ్లి ప్రజల వద్దే నేరుగా సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే పర్యటనలో టీఆర్ఎస్ పథకాలకు ఆకర్షితులైన 20 మంది కాంగ్రెస్ యువకులు టీఆర్ఎస్ లో చేశారు. ఇక అనంతరం బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఒంటరి మహిళలు కూడా గుర్తించి వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 రూపాయలు 2016, మరి 1500 3016 ఒంటరి మహిళలకు కూడా మరి అప్పుడు ఎవరు కూడా గుర్తించలే. మరి భర్త చనిపోతేనేమో భార్యకు వితంతు పెన్షన్ కింద పెన్షన్ వస్తుండే. మరి భర్త ఉండి కూడా లేనటువంటి సందర్భాల్లో చాలా మంది మహిళలు ఉన్నటువంటి సందర్భం లోపల ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఒంటరి మహిళలు గుర్తించి వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా 2016 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైతులు ఇలా కొత్తగా వ్యవసాయం చేస్తలే, అనాది కాలం నుంచి వ్యవసాయం చేస్తున్నారు.